హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భవానీ వెంకటేష్ వ్లాగ్స్. ఇదైతే మొన్నటి వీడియో. మొన్న అయితే డీమార్ట్కి వెళ్ళాము. డీమార్ట్కి మేము ఎందుకోసం వెళ్ళామంటే మెయిన్గా మా హస్బెండ్ కోసం షాపింగ్ చేద్దామని వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళాక ఇంకా ఇంట్లోకి కూడా కావాల్సిన కొన్ని గ్రాసరీస్ అవి తీసుకున్నాను. మొత్తం బిల్ అయితే 5000 అయింది. ఈ వీడియోలో నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను, చూసేయండి. నేనైతే ఇంటి దగ్గర నుంచి 3 బ్యాగులు తీసుకుని వెళ్ళాను. అంటే చెన్నై షాపింగ్ మాల్లో అలా మనకు కవర్స్ ఇస్తారు కదా షాపింగ్ చేసినప్పుడు, అలాంటివి 3 కవర్స్ తీసుకొని వెళ్ళాను. 3 నింపేసుకొని వచ్చాను. ఒకటి నింపకపోతే ఇంకో సంచి బాధపడుతుందని. ఇంకా ఈ డీమార్ట్లో అయితే నేను అనవసరంగా అయితే ఏం తీసుకోలేదు, అన్నీ అవసరమైనవే తీసుకున్నాను. పూజ ఆయిల్ మాత్రం నాకు తక్కువ కాస్ట్ అనిపించి పూజ ఆయిల్ ఇంట్లో ఉన్నా సరే తీసుకున్నాను అనమాట. ఇవన్నీ షాపింగ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వీటన్నిటిని ఒక్కొక్కటి తీసి డబ్బాల్లో పోయడం ఒక పని. ఇదంతా పెద్ద టాస్క్ నాకైతే. ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి 6-5 అయ్యింది ఈవినింగ్. ఇంకా నేను నైట్ 8:30, 9కి అలా స్టార్ట్ చేశాను ఒక్కొక్కటి తీసి అన్నీ దేనికది డబ్బాల్లో పోసి సర్దేసరికి నా పని అయితే అయిపోయింది. నేను 11 వరకు ఇంకా అవన్నీ సర్దుకొని ఇల్లంతా మళ్ళీ క్లీన్ చేసుకునేసరికి టైం అయితే 11:30 అయింది. ఇంక అప్పుడు పడుకున్నాను నేను 11:30కి. ఇంక ఇక్కడ ఈ గ్రాసరీస్ విషయానికి వస్తే ఒక బ్యాగ్లో అయితే అన్నీ తీసి బయట పెట్టేశాను. ఇంకో బ్యాగ్లో తీస్తున్నాను ఇప్పుడు. ఇంకా ఈ ఇలాచీ కూడా తీసుకున్నాను. ఈ ఇలాచీ అయితే ఎక్కడ చూసినా చాలా కాస్ట్ ఉంది. 200 గ్రామ్స్ 60-70 పడింది. నాకైతే చాలా కాస్ట్లీ అనిపించింది. నాకు ఎప్పుడైనా సరే అవి ఎందుకో తీసుకోబుద్ది కాదు, కానీ టీలో అలా వేస్తే చాలా స్ట్రాంగ్గా బాగుంటుందని తీసుకున్నాను అనమాట. ఈ మధ్య అయితే టీలో బెల్లం వేసి చేస్తున్నాను అనమాట. చాలా టేస్ట్ బాగుంటుంది, అందుకే బెల్లం కూడా తెచ్చాను. అవి బెల్లం స్క్వేర్ షేప్లో కట్ చేసి ఉంటాయి కదా, అవి తెచ్చాను. అదైతే ఒక్కటేస్తే సరిపోతుందన్నమాట. బెల్లం చాలా బాగుంటుంది. టీ కూడా షుగర్ అంతా హెల్త్ మంచి కాదు కాబట్టి నేను మొన్న డీమార్ట్కి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఇలా ట్రై చేస్తున్నాను. బెల్లంతో కూడా ఛాయ్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంక ఇక్కడ సెకండ్ బ్యాగ్ కూడా అయిపోయిందనమాట. నేను అనవసరంగా అంటే ఏమీ తీసుకోలేదు. ఇంట్లో ఉన్నా కూడా ఎక్స్ట్రాగా తీసుకుంది ఏమేమి ఐటమ్స్ అంటే పల్లీలు తీసుకున్నాను 2 kgs వరకు. ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి, కానీ పల్లీలు బయట పెడుతుంటే జెప్టోలో వాటిలో ఆన్లైన్లో పెడుతుంటే చాలా కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది. డీమార్ట్లో అయితే 100-110 ఉంది కేజీ వచ్చేసి. అందుకే 2 kgలు తీసుకున్నాను. మళ్ళీ ఊరికి ఎవరు వెళ్తారులే అన్నట్టు 2 kgs తీసుకున్నాను. అండ్ గోధుమ రవ్వ కూడా ఆన్లైన్లో మా హస్బెండ్ ఎప్పుడు పెట్టమన్నా కూడా బండగా ఉండేది పెడుతున్నారు. అదంతా టేస్ట్ బాగోట్లా, కానీ హెల్త్కి అదే మంచిది. కానీ అదే సరిగా తినబుద్ధి కావట్లేదని చెప్పి సన్న గోధుమ రవ్వ ఉంటుంది కదా, అది తీసుకున్నాను అనమాట 1 kg వరకు. ఇంకా మా హస్బెండ్ షాపింగ్ విషయానికి వస్తే మా హస్బెండ్ అయితే అన్నీ తిరిగి 2 టీషర్ట్లు మాత్రమే తీసుకున్నారు. అది ఒక్కొక్కటి 400-300 పడింది అనమాట. పింక్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంది ఆ టీషర్ట్. సాక్స్లు తీసుకున్నారు. ఇంకా ఆయన అయితే చాలా తక్కువ షాపింగ్ అయితే చేశారు, కానీ మా గ్రాసరీస్ అయితే ఎక్కువే అయిపోయింది. ఒకటి తీసుకుందామని వెళ్తే ఇంకొకటి అయిందనమాట. మాకు చాలా చూసారు కానీ క్లాతింగ్ సైడ్ తన సైజెస్ అవి దొరకలేదన్నమాట. ఇంక అందుకే టీషర్ట్స్ మాత్రమే తీసుకున్నారు. తీసుకోవడం అయితే బాగానే అన్నీ సంచిలో వేసాను, కానీ ఇప్పుడు ఒక్కొక్కటి తీసి సర్దాలంటే నా పని అయితే అయిపోతుంది. తీసే కొద్దీ వస్తూనే ఉన్నాయి బ్యాగుల్లో నుంచి. ఇంకా ఇక్కడైతే 2 గ్లాస్ జార్స్ కూడా తీసుకున్నాను అనమాట. గ్లాస్ జార్స్ అయితే క్వాలిటీ చాలా బాగుంది. మా ఇంట్లో ప్లాస్టిక్ ఉన్నాయి, కానీ ఇంకా ప్లాస్టిక్ ఎందుకులే అని చెప్పి వాల్నట్స్ అవి వేసుకోవడానికి ఉంటాయని చెప్పి 2 గ్లాస్ జార్స్ తీసుకున్నాను. ప్రైస్ అయితే 100 రూపీస్ పడినట్టుంది. ఇంకా ఒక్కొక్కటి సంతూర్ సోప్స్ ప్యాక్ ఆఫ్ 3 తీసుకున్నాను అనమాట. వెంటనే అయిపోతాయి కాబట్టి వాడుకోటానికి ఉంటాయి. ఈ సంతూర్ సోప్స్ అయితే చాలా బాగుంటాయి, నాకైతే చాలా ఇష్టం. 2 times నుంచి యూస్ చేస్తున్నాను. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. రాయల్ శాండిల్ అంట, చాలా బాగుంటుంది. ప్యాక్ ఆఫ్ 3 సోప్స్ అండ్ ఒకటి ఫేస్ ప్యాక్ కూడా ఇచ్చినట్టున్నాడు దానిలో. నేను ఇంకా అప్పుడు ఓపెన్ చేయలేదు. మొత్తానికి మా డీమార్ట్ షాపింగ్ అయితే అలా కంప్లీట్ అయిపోయింది.
ఇవన్నీ బయట పెట్టిన తర్వాత ఒకసారి చూస్తే అన్నీ ఇన్ని కొన్నామా అనిపించింది అనమాట. ఇంకా డబ్బాల్లో పట్టినంత వరకు డబ్బాల్లో పోసేసి మిగిలినవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి పప్పు అనేవి పురుగులు పట్టకుండా అలా ఉంటాయి. గోధుమ పిండి అలాంటివి ఉంటే పిండి అనేది చేదు రాకుండా ఉంటుందన్నమాట. ఎక్కువ ఉన్నాయి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మొత్తానికి మా షాపింగ్ అయితే అలా కంప్లీట్ అయిపోయింది. అలా సర్దేశాను అనమాట. అన్నీ చిన్న చిన్నగా సర్దేసుకున్నాను అంతే. ఇంకా వీడియో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. మా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్స్ ద్వారా అయితే వచ్చేస్తాయి. మన ఛానల్ని అయితే సపోర్ట్ చేసేయండి. బాయ్ అందరికీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.